నవీన్, ఆర్మీ చీఫ్ రావత్ సంబంధించి హెలికాప్టర్ క్రాష్ అనే సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఆర్మీ మేజర్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఆర్మీ చీఫ్ సంబంధించి ఒక హెలికాప్టర్ క్రాష్ కావడం నేను ఏ విధంగా చూడొచ్చు? అసలు ఆర్మీ చీఫ్ సంబంధించి ఎలాంటి హెలికాప్టర్లు యూజ్ చేస్తుంటారు? ప్రస్తుతం మనం యాక్సిడెంట్ అయినటువంటి హ్యాప్టర్ కనుక మనం చూసినట్లయితే ఇది ఎంఐ హ్యాప్టర్ అండి. ఎంఐ హ్యాప్టర్ కనుక మనం చూసినట్లయితే ఇది ఆర్మీలో ఉన్నటువంటి పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దానికోసం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్థాయి అధికారి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టరు ప్రమాదానికి గురయ్యింది అంటే మనం ఇతర హెలికాప్టర్ ప్రమాదం గురవడం అనేటువంటిది ఒక వ్యూలో చూస్తే కేవలం టెక్నికల్ వ్యూవా, లేకపోతే సాంకేతిక లోపం వల్ల జరిగిందా, లేదా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగిందా అనేటువంటి కోణాలను చూస్తాం. అయితే ఇక్కడ కుట్ర కోణం నుంచి కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఆ యొక్క ఇండో చైనా మధ్య నడుస్తున్నటువంటి ఆ యొక్క టెన్స్నెస్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్ ప్రకారం ఏంటి అసలు ఇందులో మనకు కుట్ర అనేటువంటిది ఇన్వాల్వ్ కాలేదు అనేటువంటి రూల్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయన క్యారీ చేస్తున్నటువంటి అపాయింట్మెంట్ ఏదైతే ఉందో, ఈజ్ అ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అంటే వెరీ క్రూషియల్ పర్సన్ హూ కెన్ కోఆర్డినేట్ దిస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ మూడింటిని కూడా కోఆర్డినేట్ చేసేటువంటి కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారండి ఆయన. కాబట్టి ఇట్స్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. అలాగే ఈయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అయ్యింది అంటే కనుక మనం ఎప్పుడు కూడా సాధారణంగా హెలికాప్టర్ జరగడానికి గల కారణం ఏంటి అంటే రెండు కారణాలు. ఒకటి బ్యాడ్ వెదర్ కండిషన్స్, రెండోది టెక్నికల్ ఇష్యూస్. ఈ రెండింటి కారణంగా అయిందా అనేటువంటి విషయం మనం ఒక్కసారి ఆ యొక్క బ్లాక్ బాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అది రికవర్ చేసిన తర్వాత దాన్ని డీకోడ్ చేసిన తర్వాత మనకు వివరాలు అనేటువంటి తెలుస్తాయండి. ఒక చీఫ్ ఆర్మీకి సంబంధించి కూడా వెళ్తున్న సమయంలో ఏదన్నా అంటే లీకేజ్కి సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితితో జరగబోదు. కానీ ఈ ప్రమాదాన్ని పర్టికులర్గా అంటే టెక్నికల్ ఇష్యూ అనేది చెప్పి ఏమైనా చెప్పవచ్చు సార్? టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటి అవడం చాలా సహజం. ఎందుకంటే ఈ మిగ్ సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్లు అనేటువంటి చాలా ఎక్కువ అయినాయి. వాటిని ఈవెన్ కోఫెన్ బాక్సెస్ అని కూడా అన్నాం. ఇది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇది మనకి హెలికాప్టర్స్ కూడా ప్రమాదాలకు గురవడం అనేటువంటి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఈవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి చనిపోవడం అనేటువంటిది, లేకపోతే సినీ నటి సౌందర్య చనిపోవడము, ఇలాంటి ఇన్సిడెంట్లు మనకి చాలా ఉన్నాయి. అలాగే రెగ్యులర్గా మన పైలట్స్ ప్రయాణం చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, మిగ్ సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే ఈ హెలికాప్టర్స్ కానీ ప్రమాదానికి గురి కావడం అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ వస్తున్నామండి. కారణం ఏంటి అంటే వాటి యొక్క అవుట్డేటెడ్ టెక్నాలజీ కావచ్చు. మిగ్ సిరీస్ అనేటువంటిది అవుట్డేటెడ్ అయిపోయింది ఆ సిరీస్. అయితే ఇక్కడ MI-17 హెలికాప్టర్ ఏదైతే ఉందో అది చాలా ప్రభావవంతమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్, వెరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్. అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. వీ హ్యావ్ టు సీ అబౌట్ దట్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ కూడా మనం చూడాలి. కారణం ఏంటి అంటే ఒక్కోసారి క్యూములో నింబస్ మేఘాలు ఏదైతే ఉన్నాయో ఆ క్యూములో నింబస్ మేఘాలు అనేటువంటివి చాలా డేంజరస్. హెలికాప్టర్ ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే ఇట్ హ్యాస్ టు, అంటే ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏదైనా సరే ఆ మేఘాల కన్నా పైన ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే ఈ హెలికాప్టర్కి ఆ కెపాసిటీ ఉండదు కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ మేఘాలను తప్పించుకోవడం కోసం దానికంటే కింద లో ఫ్లయింగ్ జోన్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ లో ఫ్లయింగ్ జోన్లో ప్రయాణం చేసినప్పుడు అక్కడ అన్యులేటెడ్ గ్రౌండ్స్ ఏదైనా వచ్చినప్పుడు, పర్వతాలు, కొండలు, గుట్టలు ఉన్నప్పుడు, అక్కడ ఎత్తైనటువంటి చెట్లు ఉన్నప్పుడు వాటిని తగులుకుని కింద పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంత లోగా అది ప్రయాణిస్తుంది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సాంకేతిక లోపం కనుక తలెత్తింది అంటే అది ఏ ఆల్టిట్యూడ్లో ప్రయాణిస్తుంది అనేటువంటి సమాచారం కోల్పోతుంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు విమానం ప్రమాదానికి గురైంది అంటే అది ఆల్టిట్యూడ్ అనేటువంటిది అంచనా వేయలేకపోయింది. అది ఇంకా కిందకు వస్తుంది, ఇంకా కిందకు వస్తూ ఆ యొక్క ఆల్టిట్యూడ్ అనేటువంటిది అంచనా వేయకపోవడం వలన, బ్యాడ్ వెదర్ కండిషన్స్ వలన అది పావురాల గుట్టలో దాన్ని ఢీకొనడం అనేటువంటి జరిగింది. మరి ఇది టేక్ ఆఫ్ అవుతుండగా జరిగిందా, లేకపోతే మిడ్ ఎయిర్లో జరిగిందా, ఎలా జరిగింది అనేటువంటి సమాచారం ఒకటి చూడవలసి ఉంటుంది. రెండోది ఏంటి అంటే అది ఒక్కసారి క్రాష్ అవడం కనుక ప్రారంభించింది, లేదా క్రాష్ ల్యాండింగ్ కనుక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్ చేస్తుంది అంటే అందులో సర్వైబిలిటీకి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కారణం ఏమిటి అంటే అక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనేటువంటివి వస్తాయండి. ఒకటి, చాలా హై స్పీడ్గా వస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ చాలా వేగంగా వచ్చి భూమిని గుద్దుకోవడం ఒక ఇంపాక్ట్. ద సెకండ్ ఇంపాక్ట్ ఏంటి అంటే అక్కడ చాలా హై సెన్సిటివిటీ ఉన్నటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్
ఆయిల్ అనేటువంటిది ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయి అది మంటలు అంటుకుంటాయి. ఆ మంటను ఫైర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే బ్లాస్ట్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ బ్లాస్టు, ఫైరు, ప్రెషరు ఈ 3 ఎఫెక్ట్లు కూడా ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తుల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అటువంటి కండిషన్స్లో క్యాజువాలిటీస్ ఎవరు కూడా ఆ యొక్క ప్రాణాలతో బతికి ఉండడమా అనేటువంటిది కొంచెం ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. దీంట్లో అంటే ప్రధానంగా ఆర్మీ చీఫ్ సంబంధించి కూడా దేశంలో అనేక చోట్ల కూడా పర్యటన చేస్తుంటారు. దానికి సంబంధించి చేసే సమయంలో వాటి యొక్క హెలికాప్టర్ని కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు. కానీ ఒక సడన్గా ఒక ఫ్యామిలీతో పాటు ఒక వెళ్తున్న సమయంలో ఇట్లా జరగడాన్ని వేరే విధంగా అంటే ఉగ్రవాద దాడికి సంబంధించి కానీ వేరే విధంగా వేరే కోణాలు ఏమైనా అనుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. కాకపోతే ఏంటి అంటే దాన్ని మనం ముందుగానే రూల్ అవుట్, మన ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి డిఫెన్స్ ఏరియాస్ అన్నీ కూడా హైలీ సెక్యూర్డ్ ఇన్స్టాలేషన్స్ అండి. కాబట్టి అటువంటి దానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈయన క్యారీ చేస్తున్నటువంటి అపాయింట్మెంట్ ఏదైతే ఉందో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటిది, దానికి కూడా అంతే స్కోప్ కూడా ఉంది. ఛాన్స్ తక్కువ ఉంది, స్కోప్ అయితే ఉంది. ఈ రెండింటిని మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. అసలు ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎస్పనైజ్ అని కానీ లేకపోతే ఇది కుట్ర అనేటువంటిది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. రెండవది అక్కడ వెదర్ కండిషన్స్ కూడా వీ హ్యావ్ టు స్టడీ. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ ఈజ్ టెక్నికల్ ఇష్యూ అన్న ఉంది. బ్లాక్ బాక్స్ చూస్తే మనకి మొత్తం ఆ రికార్డింగ్ అంతా కూడా వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనకి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అంతా కూడా తెలుస్తుందండి. ఈ విషయంలో అయినా కూడా కేంద్ర క్యాబినెట్ కూడా సమావేశం అయ్యడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఆర్మీ ఆ చీఫ్కే ఈ ప్రమాదం జరిగినట్టు కాబట్టి ఏ విధంగా చూస్తారు, ఎలాంటి వివరాలు సేకరిస్తే ఎట్లా దర్యాప్తు చేయబోతారు? ప్రజెంట్ మనం ఇఫ్స్ అండ్ బట్సే మాట్లాడుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్, ఇఫ్ బిపిన్ రావత్ గారికి ఫ్యాటల్ ఇంజరీస్ కనుక అయినాయి అంటే ఇమీడియట్గా ఆయన ఆఫీస్ని రెజ్యూమ్ చేసేటువంటి అవకాశం లేదు. ఇఫ్ ఒకవేళ మ్యాటీరియర్ కానీ ఏదన్నా ఒక అనుకోని సంఘటన కనుక జరిగింది అంటే దెన్ ఇమీడియట్లీ అదర్ పర్సన్ హ్యాస్ టు బి దేర్. కండిషన్ ఏదైనప్పటికీ కూడా ఐ డోంట్ థింక్ సో హీ విల్ బి ఇమీడియట్లీ అజ్యూమింగ్ హిస్ డ్యూటీస్ ఇమీడియట్లీ. సో దట్ మైట్ బి ద రీజన్ ఒక హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ అనేటువంటి జరగడం, ఆయన ప్లేస్లో ఇమీడియట్గా ఆ బాధ్యతలు అనేటువంటివి ఇమీడియట్గా లుక్ ఆఫ్టర్ చేయడం కోసం ఇమీడియట్గా ఒక డిస్కషన్ అనేటువంటిది, డిఫెన్స్ స్ట్రాటజిక్ డిస్కషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. రీజన్ ఏంటి అంటే ఈవెన్ దో హీ సర్వైవ్డ్ ఫ్రమ్ దట్ యాక్సిడెంట్, ఆయన మళ్ళీ తిరిగి విధులకు హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు నియర్ ఫ్యూచర్ కనిపించడం అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అటువంటి సమయంలో దేర్ షుడ్ బి సమ్ టెంపరరీ రిప్లేస్మెంట్ ఆర్ ఇఫ్ God is not cooperating or something which is happened beyond the control, అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కనుక then that has to be replaceable by someone else immediately. ఆర్మీ చీఫ్తో పాటు ప్రధానంగా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉన్నారు జరిగింది. అంటే ఏ స్థాయి ఆఫీసర్స్ అంటే ఆర్మీ చీఫ్తో వెళ్ళే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఈయన ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇంకా అందులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే మనకు అందినటువంటి బయట చూసినటువంటి సమాచారం ప్రకారం ఆయనతో పాటు మిస్సెస్ మధులికా రావత్, ఆయన యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ట్రావెల్ చేస్తున్నారు. అలాగే ఈయన యొక్క డిఫెన్స్ అసిస్టెంట్ ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి ఆయన ట్రావెల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈయన స్టాఫ్ ఆఫీసర్ ఒక లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి ఒకరు ట్రావెల్ చేస్తున్నారు. అలాగే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా అందులో ట్రావెల్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఆ సమయంలో ఈ యాక్సిడెంట్ అనేటువంటి జరిగింది. దెన్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద అవుట్కమ్ అఫీషియల్లీ. సార్, ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా అన్నీ కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుంది? ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు తనకు తాను కాపాడుకునే ఏమన్నా వెసులుబాటు ఏమన్నా ఉంటాయి? యాక్చువల్లీ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాబ్లం అండి. ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్లో ఎయిర్ క్రాఫ్ట్కి హెలికాప్టర్ మనం కనుక చూసుకున్నట్లయితే హెలికాప్టర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఎమర్జెన్సీస్లోకి హెలికాప్టర్ అనేటువంటిది అంత సూటబుల్ కాదు. మేబీ దాని యొక్క రూటర్ కానీ దాని యొక్క బ్లేడ్ రొటేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ప్రమాదం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎయిర్ క్రాఫ్ట్లో మీరు బేలైట్ అవ్వడము లేకపోతే ఆ యొక్క పారాచూట్లో రావడం ఇవన్నీ కూడా, ఇక్కడ పారాచూట్లో వచ్చినా సరే ఆ యొక్క ఈ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో బ్లేడ్స్లో చిక్కుకుపోవడం కాబట్టి బయటికి రావడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి హెలికాప్టర్ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తులు ఎక్కువగా చనిపోవడానికి అవకాశం ఉంది.
అంటే రష్యా నుంచి ఎందుకు కొనుగోలు చేస్తారు సార్ ప్రత్యేకంగా? మనం మిగ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ మిగ్ సిరీస్ అని ఆ టెక్నాలజీ మనం రష్యాకి మనకి జరిగినటువంటి ఒప్పందం ప్రకారం మనం మిగ్ సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటి కొనుగోలు చేయడం జరిగింది. ఆ మిగ్ సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ కూడా మనం ప్రమాదానికి గురవుతూ వచ్చినాయి. బికాజ్ అది వాళ్ళు ఆల్రెడీ వాడేసి వదిలేశారు ఆ టెక్నాలజీని. వాడేసి వదిలేసిన తర్వాత వాళ్ళు వాడి ఉపయోగించినటువంటి ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనం కొనుగోలు చేయడం, ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం తీసుకురావడం అనేటువంటి జరిగింది. అందుగురించే నెంబర్ ఆఫ్ క్యాపబుల్ పైలట్స్ అని సుశిక్షితులైనటువంటి ఆ యొక్క పైలట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెంబర్ ఆఫ్ మనం నియర్లీ మనం ఒక కపుల్ ఆఫ్ దిస్ థింగ్ అండి 10 మేబీ 50-60 పైలట్స్ దాకా కూడా మనం కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది బికాస్ ఆఫ్ దిస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ ఆఫ్ మిగ్ సిరీస్ అండి, మిగ్ సిరీస్. సో ఆ మిగ్ సిరీస్లో మనకి ఎయిర్ క్రాఫ్ట్లో ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ యొక్క హెలికాప్టరు MI-17 ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్. మరి ఇందులో కూడా సాంకేతిక లోపం తలెత్తిందా, లేకపోతే బ్యాడ్ వెదర్ కండిషన్లో ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా చేయగలిగిందేం లేదు. వీ హ్యావ్ టు ట్రావెల్ బిలో దోస్ క్లౌడ్స్ ఆర్ అబౌవ్ దోస్ క్లౌడ్స్, ఆ విధంగా మనం చూసుకోవాలి. సో ఎలాంటి కండిషన్స్లో జరిగిందనేటువంటిది మనం ఆ యొక్క కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా కూడా మనం ఒక అంచనాకు రావడం కష్టం అండి ఇప్పుడు ప్రజెంట్. భారతదేశం మీద ఇప్పటికే చైనా కానీ తర్వాత పాకిస్తాన్ సంబంధించి కాలు దూతున్న పరిస్థితి, ఆర్మీకి సంబంధించి చాలా కఠినంగా ఉన్నది. తర్వాత ఆర్మీ చీఫ్ని టార్గెట్ చేసుకుంటూ ఈ దాడి ఏమైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానాలు ఉన్నాయి. రూల్ అవుట్ చేయడానికి లేదండి. దట్ విల్ బీ డన్ బై ఆర్మీ హెడ్ క్వార్టర్స్, హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేటువంటి చూసి లేదు కుట్ర అనేటువంటిది లేదనేటువంటిది కూడా రూల్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కుట్ర ఉన్నటువంటిది బయట పెట్టడం ఎంత అవసరమో లేదు అని చెప్పడం కూడా అంతే అవసరం అండి. ఒకవేళ లేకపోయినట్లయితే లేదు అని చెప్తుంది, ఉన్నట్లయితే ఉన్నది అని చెప్తుంది. బట్ ఆ విధంగా జరగడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. స్కోప్ విల్ బి దేర్. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ అపాయింట్మెంట్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది అది వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. హెలికాప్టరు అంటే దిగే సమయంలో కూడా అక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ కానీ ఒక సిగ్నల్ ద్వారా కూడా ఒక సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. కానీ అలాంటి అవకాశం ఈ దాడికి సంబంధించి ఏం లేకపోవచ్చు. వీళ్ళు ఖచ్చితంగా అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 1-to-1 కమ్యూనికేషన్ అయితే చేసే ఉంటారు. ఆ కమ్యూనికేషన్ చేసినా సరే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం తెలుసుకోవడం, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే గనక దానికి సంబంధించి అడ్వైజ్ ఇవ్వడము, అలాగే వీళ్ళు రూట్ మార్చవలసి వచ్చినా, లో ఫ్లయింగ్ ఏరియాలో రావాల్సి వచ్చినా వాటికి పర్మిషన్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేయగలదేమో తప్ప వీళ్ళని కాపాడడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క పైలట్ తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది మాత్రమే వీళ్ళ ప్రాణాలను కాపాడగలదు. అసలు ప్రాణాలు కాపాడబడేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేటువంటి సర్కమ్స్టెన్సెస్ మీద వీళ్ళ యొక్క ప్రాణాలు అనేటువంటి ఆధారపడి ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే హెలికాప్టర్లో ప్రయాణించడం అంటే ఒక ఎగిరే బాంబులో ప్రయాణించడం లాంటిదే. ఎందుకంటే హైలీ ఇన్ఫ్లేమబుల్ ఫ్యూయల్ అనేటువంటిది ఉంటుంది. టెక్నికల్ ప్రాబ్లం అనేటువంటిది ఎప్పుడైనా సరే అది బయటకు అవకాశం ఉంది, అది పేలేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, క్రాష్ ల్యాండింగ్ జరిగినప్పుడు పేలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రిస్క్ అయితే ఉంది, చాలా హై రిస్క్ ఉన్నది. అయితే ఇలాంటి ఇన్సిడెంట్లు మాత్రం థౌజండ్స్ ఆఫ్ ఫ్లయింగ్ మిషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అందులో 1-2 ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ హై లెవెల్ పర్సన్ ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చేయడం అనేటువంటిది ఇది హైలీ బ్యాడ్ థింగ్ అండ్ సాడ్ థింగ్. సార్ ఏమన్నా అంటే ఈ హెలికాప్టర్కి సంబంధించి సిగ్నల్ని ఐజాక్ కానీ ఈ టెర్రరిస్ట్కి సంబంధించి కూడా ఏదన్నా రిమోట్ కంట్రోల్తో నుంచి ఈ పేలుడు గిట సంభవించిందని చెప్పి ఏమన్నా అనుకోవచ్చా సార్? హైలీ ఇంపాసిబుల్ అండి. దానికి ఏంటంటే ఇప్పుడు ద కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రావెలింగ్ ఇన్ సచ్ ఆల్టిట్యూడ్ దాన్ని కంట్రోల్ చేసి అన్న రిమోట్ ద్వారా చేయడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. అలాంటి పరిస్థితులు అయితే ఉండవు. కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే అది సర్వీసబుల్ కండిషన్లో లేకుండా అది సర్వీసబుల్ కండిషన్ అండ్ సర్టిఫికేషన్ ఇప్పించడం, లేకపోతే అందులో ఏదన్నా చేయడం అనేటువంటి అది చాలా రిమోట్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ దాట్. ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ వెరీ మీన్ అండి. ఆ విధంగా ఇట్లా ఎలాంటి నివేదిక దీంట్లో అంటే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఏ బలగాలకు సంబంధించి కూడా ఈ దర్యాప్తులో పాల్గొనే అవకాశం? ఈజ్ హై లెవెల్ డిఫెన్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ యొక్క డిఫెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్సు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ టీము, అలాగే సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ టీము, వీళ్ళందరూ కలిసి ఇందులో ఉంటారండి. సార్ ఎప్పటిలోపు ఈ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం? ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. అది డెఫినెట్గా గతంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అనుభవాన్ని బట్టి నేను చెప్పేది ఏంటి అంటే
కొంత సమయం అయితే పడుతుందండి, దానికి కొంత సమయం పడుతుంది. ఇదంతా కూడా ఇమీడియట్గా రూల్ అవుట్ చేసేటువంటివి కాదు. ఇది మొత్తం మీద ఈరోజు జరిగిన హెలికాప్టర్ క్రాష్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక పక్క అనుమానాలు ఉన్నప్పటికీ మరొక పక్క సాంకేతిక లోపాలు కూడా ఉండవచ్చు అని చెప్పి కూడా అనుమానాలు. కానీ ఈ రెండు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక కేంద్ర క్యాబినెట్ సంబంధించి కూడా ఒక నిర్ణయాలు క్యాబినెట్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దాంట్లో మరి ఎలాంటి లోపంతో ఈ ప్రమాదం జరిగింది, ఎవరైనా అటాక్ చేస్తే ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా చూడాలి. ఖచ్చితంగా అలాంటిది జరిగితే ఖచ్చితంగా మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కేంద్ర క్యాబినెట్. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినప్పటికీ కానీ నలుగురు మృతి చెందినట్లయితే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించినట్లు కూడా సమాచారం అవుతుంది. చూడాలి అసలు ఇంకా ఎంతమంది దీంట్లో మృతి చెందారు, తర్వాత వాళ్ళు మృతి చెందిన వాళ్ళు వివరాలు అయితే ఇంకా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ రమేష్.